F3 కన్నా దాని అమ్మ బాబులా ఉందండి. అదిరిపోయింది సినిమా. ఇలాంటి కామెడీ మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. మొత్తం యాక్సెప్ట్ గా ఓవరాల్ గా ఫ్యామిలీ అంతా చూడొచ్చండి. ఎందుకంటే ఏం సెన్సార్ సీన్లు ఏం లేవు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమా. వెంకటేష్ గారికి ఫస్ట్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అలాగే తర్వాత ప్రెసెంట్ అయితే వైఫ్ తో ఒక స్టోరీ ఉంటుందండి. అది ప్రెసెంట్ వైఫ్ కి చెప్పుకోకూడదు, కానీ చెప్పిన తర్వాత వెంకటేష్ గారు ఒక సఫర్ అవుతూ వాళ్ళ మధ్య కామెడీని మంచిగా పండించారండి. అనిల్ రాపూర్ గారు F3 కన్నా చాలా బాగుందండి. వీళ్ళ కామెడీ మాత్రం మంచిగా చేశారండి. మొత్తం ఈ సంక్రాంతికి ఇదే హిట్ అవుతుందండి. 2 సినిమాల తర్వాత ఇదే హిట్ అవుతుంది. చాలా బాగుంది బ్రో మూవీ. పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్. మా జనరేషన్ కి వెంకటేష్ గారిని చూపించిన మూవీస్ లో సీతం వాకిల సినిమాలు చెట్టు తర్వాత ఇదే బెస్ట్. కానీ అది ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ సినిమా, కానీ ఇది యాక్షన్ కామెడీ ఫ్యామిలీ అన్ని ఉన్నాయి. క్లైమాక్స్ లో మెసేజ్ కొంచెం ఫోర్స్ఫుల్ గా అనిపించినా, కొంచెం దూర్చారు అనిపించినా కూడా సినిమా మొత్తం బాగుంది. ఫైట్స్ కామెడీ ఎమోషన్ అన్ని బాగా వర్కౌట్ అయినాయి. చక్కగా 2.5 hours ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డాకు మహారాజ్ అది ఎలివేషన్ యాక్షన్ అయితే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రో. బాగుంది, చాలా బాగుంది సినిమా. నల్గొండలో వచ్చే ఫైట్ ఏ విధంగా ఉంటుందో, ఒక ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో లాస్ట్ క్లైమాక్స్ లో చూపించాడు భయ్య. మనకి గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య, గుడ్ మెసేజ్ ఇచ్చాడు. అలాగే ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ తో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఏ మెసేజ్ అంటే మనం ఎంత పైకి ఎదిగినా, ఎంత హై పొజిషన్ లో ఉన్నా మనకి విద్య నేర్పించిన గురువుని మాత్రం మర్చిపోవద్దండి. అతని గురువుని కలవండి, అతని యోగక్షేమాలు తెలుసుకోండి అని ఒక గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. గురువుని మర్చిపోతే ఎంత పొజిషన్ లో ఉన్నా కూడా అతను వేస్టే. గురుదేవ అనే గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య అనిల్ రావుపూడి. ఇంత సంక్రాంతి సీజన్ లో ఇంత ఫన్ ఎంటర్టైన్మెంట్ లో ఇంత యాక్షన్ థ్రిల్లర్ తో కూడా ఒక పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఇట్స్ సంక్రాంతి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భయ్య. సూపర్ గా ఉంది సినిమా అయితే. ఇద్దరు హీరోయిన్స్ అయితే ఒక హీరోయిన్ అయితే నాకు సౌందర్య గుర్తొచ్చింది భయ్య. ఇంకో హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది మీనాక్షి చౌదరి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సాంగ్ అయితే సూపర్ గా ఉంది భయ్య. గోదావరి గట్టు మీద రామశిల్కనే చందమామని అనే సాంగ్ ఉంది భయ్య. అసలు మెస్మరైజ్ చేసింది ఆ మెలోడీ సాంగ్ అయితే సూపర్ గా ఉంది. అనిపించింది అన్న సినిమా వెంకటేష్ మాత్రం సూపర్ అమ్మా. బ్లాక్ బాస్టర్ వెంకటేష్ గారి కెరియర్ లో, అనిల్ రాయపూర్ గారి కెరియర్ లో సూపర్ బిగ్గెస్ట్ సినిమా. 175 days ఆడుతుంది. 500 కోట్ల కలెక్షన్ పక్కా అయితే సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. లవరు, వైఫ్, ఫ్రెండ్స్, అత్త, మామ అన్ని చూపించిండు సినిమాలో. ఏది లేదనుకుంటే అన్ని చూపించిండు. ఆ చిన్న పూర్వని తీసుకొచ్చిండు వాడిని. ఆ కుటుంబం లెక్కున్నాడు ఆడు. మొత్తం సూపర్ యాక్టింగ్ చేసాడు. వెంకటేష్ గారిది ఉండి వాడిది అరే కొరికేస్తా నువ్వు కొరికేస్తారా నిన్ను అని. ఇద్దరిది మస్తు ఉంటది. ఆడు చిన్న పూర నోరిపితే పెద్ద పెద్దలందరూ మొత్తం నోరు చెవులు మూసేసుకుంటారు. అంత క్యారెక్టర్ ఇచ్చారు చిన్న పిల్లోనికి. వెంకటేష్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా ఇది మాత్రం. బ్లాక్ బాస్టర్. సాంగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? సాంగ్స్ మాత్రం చూస్తాం కదా మనము, వాళ్ళు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసారో దానికంటే మించిన సాంగ్స్. బీమ్స్ మ్యూజిక్ మాత్రం ఎక్కడ తగ్గించకుండా సూపర్ సూపర్ సూపర్. సినిమాకి తగ్గట్టు సూపర్ మ్యూజిక్ ఇచ్చిండు. ఎలా ఉంది అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ ఈసారి? మేడం అనిల్ రావిపూడి సినిమా F2 F3 కంటే F10 సినిమా లాగా ఉంది. సూపర్ సూపర్ అన్ని ఉన్నాయి. ఫ్యామిలీకి కావాల్సింది ఉంది, యూత్ కావాల్సిన ఒక మెసేజ్ ఇచ్చిండు. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యుని మర్చిపోతాం కదా, గురువుని. ఆ గురువుకు ఒక అన్యాయం జరిగితే సీఎం కి ఫోన్ చేసి ఆ గురువుకు న్యాయం చేపిస్తాడు. అది మాత్రం సూపర్ ఉంటది. ఉపాధ్యాయులు కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ వచ్చి చూడాల్సిన సినిమా. వాళ్ళకు చాలా గౌరవం ఇచ్చింది సినిమాలో. సినిమా సూపర్ చూపించిండు. సూపర్ సూపర్. సినిమాలో ఏమైనా ఫైటింగ్స్ ఉన్నాయంటే మొత్తం కామెడీ సీన్స్ కనిపిస్తున్నాయి కదా. సో లాస్ట్ ఫైట్ ఉంటది కిరాకు. రప్ప కాదు, కస ఇట్లా దింపేస్తాడు. అంటే ఇటు లవరు ఇటు భార్య ఇద్దరు వేడికిస్తారు వెంకటేష్ గారిని. ఆ వేడిలో కొట్టేస్తాడు ఫైట్. అంటే కిరాకు ఉంటది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లా సూపర్ ఉన్నది. పెద్ద పెద్ద విలన్స్ కూడా ఉన్నారు సినిమాలో. పృథ్వీరాజు గారు ఉన్నారు, సాయి కుమార్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు. సినిమా మాత్రం సినిమా సూపర్ అన్న. ఇప్పుడు 3 సినిమాలు వచ్చాయి కాబట్టి, డాకు మహారాజ్ గానీ, గేమ్ చేంజర్ గానీ, ఇప్పుడు ఆ సంక్రాంతికి వస్తున్నాం గానీ, సో 3 ఏది హిట్ అవుతుంది అనుకుంటున్నారు? నేను గేమ్ చేంజర్ చూడలేదు, టైం లేక. డాకు మహారాజ్ చూసిన, బాగుంది. డాకు మహారాజ్ కంటే సూపర్ ఉంది సినిమా. సో ఈసారి సంక్రాంతి హిట్ ఏ సినిమా? సంక్రాంతి హిట్. సంక్రాంతికి వస్తున్నాం. ఎట్లా అనిపించింది అన్న సినిమా? సంక్రాంతికి వస్తున్నాం.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూస్తుంటే మనం రియల్ గా ఇప్పుడు మన సంక్రాంతి పండుగ ఇక్కడనే చేసుకోవడం అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. అంటే వెంకటేశ్వర కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మనం ప్రతి సినిమా తీసుకున్నా కూడా ఒక ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా అంటే ఒక వెంకటేష్ గారు. ప్రతి లేడీస్ కనెక్ట్ అయ్యే సినిమా అంటే ఆయన సినిమాలో ఏంటంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక యాక్టింగ్ సెంటిమెంట్ కానీ, ఏడుపు కానీ, ఒక మెసేజ్ ఉంటుంది వెంకటేష్ గారిది. అందుకే ఆడియన్స్ చాలా ఇష్టపడేది. ఒక సంక్రాంతి పండుగప్పుడే ఆయన ఇష్టపడతారు. మన ఇంటి ఒక ఫ్యామిలీ నెంబర్ లెక్క అలాంటి సినిమానే మన సంక్రాంతి సినిమాలో వచ్చింది. ఇది ఒక బ్లాక్ బస్టర్. అంటే మన సినిమాలో తీసుకున్న ఐశ్వర్య యాక్టింగ్ ఇలా మేము చెప్పాలంటే ఒక పెద్ద పిల్లర్ అంటే ఐశ్వర్య. అంటే అలా వెంకటేశ్వర పక్కకి యాక్టింగ్ అంటే ఒక కరెక్ట్ సెట్ కావాలి. అలాంటి సెట్ అంటే ఒక అప్పట్లో సౌందర్య, ఒక సిమ్రాన్, ఒక ఆర్తి అగర్వాల్. తర్వాత మళ్ళీ సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇద్దరికి నలుగురికి హీరోయిన్ కి కూడా బాగా సెట్ అయింది. క్యారెక్టర్ తగ్గట్టు యాక్టింగ్ బాగా చేసింది. ఆ లాంగ్వేజ్ కానీ, టాకింగ్ పవర్ కానీ మంచిగా చేసింది. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? గోదావరి గట్టు మీద రామశిల్కనే, కానీ ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఆ ముందుగా రాములు గారు ఛానల్ తర్వాత మ్యూజిక్ ఇచ్చిండు. అప్పట్లో లక్ష్మి సినిమా, మళ్ళీ ఒక తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాంటి సినిమాకి రమణ గోగుల కొట్టి హైలైట్ చేసిండు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వెంకటేష్ గారికి మళ్ళీ లక్ష్మి తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు వాడిన పాట. ఆ సాంగ్ మంచి సెన్సేషన్ చెప్పొచ్చు. సాంగ్ మాత్రం ఇప్పుడు 3 సినిమాలు వచ్చాయి కదా, సంక్రాంతి హిట్ ఏ సినిమా అంటారు? మేము చెప్పాలంటే స్టార్టింగ్ వచ్చి డాకుబాయ్, సెకండ్ వచ్చి విక్టరీ వెంకటేష్ గారు మేము సంక్రాంతికి వస్తున్నాం, థర్డ్ వచ్చి రామ్ చరణ్ గారు. అంటే మూడు సినిమాలు ముంగడికి వస్తున్నాయి. అంటే ముంగడు రేసింగ్ లోనే ఉన్నాయి. ఇంకా ఏది ఫైనల్ ఏదో డిసైడ్ ఇంకా ఏం చెప్పలేకపోతున్నాము. కాకపోతే నాకు తెలిసే కదా నిన్న చూసిన కాడికి అయితే బాలకృష్ణ గారిది ముందు స్థానంలో ఉంది. సెకండ్ స్థానంలో వచ్చి మన సంక్రాంతికి వస్తున్న విక్టరీ వెంకటేష్ గారిది. థర్డ్ వచ్చి రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్. డైలాగ్స్ ఎట్లా ఉన్నాయన్న సినిమాలో? డైలాగ్స్ అంటే ఇంకా అన్ని డైలాగ్స్ బాగున్నాయి. మెయిన్ ఏంటంటే లేడీస్ కి అంటే ఒక లవర్, ఒక వైఫ్ ఉంటే ఎలా ఉంటది ఒక లేడీస్ అన్నట్టు అలాంటి డైలాగ్స్ పెట్టిండు. ఆ డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక కొత్తగా ఒక డిఫరెంట్ గా చేసిండు.